హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయల పొట్టుతోని పచ్చడి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బీరకాయ కూర చేస్తాం కదా, అలాగే బీరకాయల పొట్టు పాడేయకుండా ఆ పొట్టుతో ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి బీరకాయ పొట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బీరకాయ పొట్టుతోనే పచ్చడి చేస్తాం కాబట్టి బీరకాయలను మంచిగా కడిగి ఇలా పొట్టంతా కూడా పీలర్తో పీల్ చేసి రెడీ ఉంచుకోవాలి. ఈ పచ్చడికి ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాము. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 4-5 పచ్చిమిర్చీలు, అలాగే కొంచెం చింతపండు, 2 టమాటాలు, అదేవిధంగా ఒక ఉల్లిపాయ, అదేవిధంగా ఒక వెల్లుల్లి, ఇవన్నీ కూడా రెడీ ఉంచుకోవాలి. పొట్టును, బీరకాయ పొట్టును ఈ రకంగా పీల్ చేసేసి రెడీ ఉంచుకోవాలి. ఇదంతా కూడా బీరకాయ పొట్టుయే. తర్వాత ప్యాన్ పెట్టేసి తీసుకున్న నువ్వులు కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని పొడి చేసుకొని రెడీ ఉంచుకోవడానికి కాబట్టి ఇలా అంటే నువ్వులు పొడిలాగా అవుతాయి. అప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టాలి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి రెడీ ఉంచిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ అంటే మామూలుగా మనం ఫ్రై చేస్తాం కదా అలా వచ్చే వరకు వేయించి, తర్వాత పసుపు, అలాగే చింతపండు, అదేవిధంగా టమాటాలు కూడా వేసేసి, ఇప్పుడు టమాటాలు మంచిగా ఉడకాలంటే దానికి కావాల్సిన ఉప్పు కూడా ఇప్పుడు వేసేసి ఇదంతా కూడా మూత పెట్టేసి సిమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఈ రకంగా ఉడికేంత వరకు ఉడికించేసి తర్వాత దీన్ని కూడా వేరే బౌల్లోకి మార్చేసి చల్లగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో ముందుగా మనం పీల్ చేసి రెడీ ఉంచుకున్న బీరకాయ పొట్టును కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే ఉంచేసి చేయాలి, ఎందుకంటే కొంచెం అడగంటిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లోనే ఉంచేసి కలుపుతూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కూడా వేయించుకోవాలి. ఈ బీరకాయ పొట్టు కొంచెం వేయించుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే సిమ్లోనే వేయించుకోవాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, అలాగే టమాటా గ్రేవీ, అలాగే బీరకాయ పొట్టు ఇదంతా కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగానే సరిపడా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదు, లేదంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకొని అంతా కూడా మిక్సీ పట్టుకొని రెడీ ఉంచుకోవాలి. ఈ రకంగా వచ్చేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. దీన్ని పోపు చేయడం కోసం ఫ్రై ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ చొప్పున వేసేసి, తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి, కరివేపాకు కూడా వేసేసి, లైట్గా పసుపు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపులోకి ముందుగా మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న పచ్చడి అంతా కూడా కలిపేస్తే సరిపోతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా సరే, చపాతీలో అయినా సరే, జొన్న రొట్టెలకైనా సరే బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలోకి బీరకాయ కూర అదేవిధంగా పచ్చడితో కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా బీరకాయ చేసుకుంటే బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ అయితే ఇవ్వండి. ఇంతేనండి బీరకాయ పొట్టు చేసుకోవడం. ఈ వీడియోను చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.